డియర్ ఏపీ అండ్ తెలంగాణ ముందుగా ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేయడానికి నేను చాలా విచారపడుతున్నాను. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్‌కి సంబంధించి PM 2.5 మరియు PM 10 అనేది పైన మీకు కనిపిస్తుంది కదా! పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 ఈ 2.5 అనేది మన వెంట్రుక కంటే 30 రెట్లు సూక్ష్మంగా ఉంటుంది. అందరూ అర్థం చేసుకోవాలి. ఊపిరితిత్తులు మరియు రక్త ప్రవాహంలోకి లోతుగా చొచ్చుకుపోయే సూక్ష్మ కణాలు మరియు బిందువులు విస్తృతమైన ఆరోగ్య సమస్యలకు కలిగిస్తాయి. ఓజోన్ O3 భూస్థాయి ఓజోన్ పొగమంచులో కీలకమైన భాగం మరియు శ్వాసనాళాలను చికాకు పెడుతుంది. ఇప్పుడున్న ఢిల్లీ పరిస్థితి అదే. నైట్రోజన్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ వాహనాలు, ఉద్గారాలు మరియు పారిశ్రామిక ప్రక్రియ నుండి వెలువడే వాయువులు ఆమ్ల వర్షం మరియు శ్వాసకోశ సమస్యలకు దోహదం చేస్తాయి. కార్బన్ మోనాక్సైడ్ ప్రధానంగా ఆటోమొబైల్ ఉద్గారాల నుండి వచ్చే రంగులేని వాసన లేని వాయువు. ఇది దృష్టి సమస్యలను కలిగిస్తుంది మరియు శారీరక మరియు మానసిక సామర్థ్యతలను తగ్గిస్తుంది. బెంజిన్ పెట్రోలియం ఉత్పత్తి మరియు పారిశ్రామిక రసాయనాలతో కనిపించే క్యాన్సర్కి కారణమవుతుందన్నమాట. ఇది విజయవాడ పరిస్థితి. అవసరమైతే స్లైడ్ని ఆఫ్ చేసి క్లియర్గా చూసి తెలుసుకోండి. గుడ్, మోడరేట్, పూర్, అన్హెల్దీ, సివియర్ అండ్ డేంజర్. ప్రస్తుతం అయితే విజయవాడ కాదు, భారతదేశం సరౌండింగ్ అంతా కూడా అన్హెల్దీ ఉంది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలలో ఎయిర్ క్వాలిటీని ఇప్పుడు నేను లైవ్లో రికార్డ్ చేసి మీ అందరికీ ఈ వీడియోని అయితే చేస్తున్నాను. భారతదేశం మాత్రమే ప్రపంచంలో అన్హెల్దీ ఎయిర్ క్వాలిటీ అంటే ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి వాయు కాలుష్య సమస్యని ఎదుర్కొంటున్న వాళ్ళు భారతదేశంలో ఉన్నవాళ్లే. అందుకే క్యాన్సర్ దగ్గర నుంచి అకాల మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీరు ఒక్కసారి చూడండి, అన్హెల్దీ కొన్ని ప్రదేశాల్లో చాలా అంటే డేంజర్ ఉంది, సివియర్గా ఉంది ఎయిర్ పొల్యూషన్. అక్కడ శ్వాసకోశ నాళాల సమస్యలే కాకుండా గుండె యొక్క పని ఏంటండి, మంచి ఆక్సిజన్ని రక్తనాళాల నుంచి ప్రతి సెల్కి పంపించాలి. మరి మనం తీసుకునే గాలి ఇలా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల నుంచి ఈ ఫిల్టరేషన్ అంతా జరుగుతూ గుండె ఎంత ఒత్తిడిని తీసుకుంటుంది. ఇది పటం అండి. ప్రపంచ పటంలో మనం చూడండి ఎంత డేంజర్గా ఉన్నామో. ఈరోజు ఎయిర్ క్వాలిటీ అనేది మన శ్వాసకోశ నాళాలనే కాదు, మన ఇంట్లో ఉన్న చిన్నారుల్ని, పెద్దవాళ్ళని, ఇవి అనేక రకాల సమస్యలకి 120+ డిసార్డర్స్కి కారణం వాటర్ అండ్ ఎయిర్ క్వాలిటీ అనేది మీరు అసలు ఊహించని నిజం. మీరు తాగే నీరు, మీరు పీల్చే గాలి ఈరోజు మిమ్మల్ని అనారోగ్య సమస్యలకి కారణం చేస్తుందనేది వాస్తవం. డియర్ ఫ్యామిలీ మెంబర్స్.